హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మన గుడ్ వర్సెస్ బ్యాడ్ ట్రేడ్ సిరీస్లో భాగంగా గత వీడియోలో కొన్ని ముఖ్య విషయాలు చర్చించాం. ట్రేడింగ్లో రాణించాలంటే ఈ క్రింది తేడాలను గమనించండి. బ్యాడ్ ట్రేడ్ కేవలం ఒకే ఒక సిగ్నల్ ఆధారంగా ట్రేడ్ తీసుకోవడం, ఇది రిస్క్తో కూడుకున్నది. గుడ్ ట్రేడ్ మల్టిపుల్ సిగ్నల్స్ మరియు స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్న చోట ట్రేడ్ చేయడం, ఇది సక్సెస్ రేట్ను పెంచుతుంది. నా చిన్న విన్నపం, లైవ్ మార్కెట్ అనేది మనం నేర్చుకున్న థియరీకి భిన్నంగా ఉండవచ్చు, కాబట్టి ఈ సూచనలు పాటించండి. మల్టిపుల్ సిగ్నల్స్ కోసం వెతకండి. మార్కెట్లో గుడ్ ట్రేడ్స్ మాత్రమే పట్టుకోవడానికి ప్రయత్నించండి. సైలెంట్ సిగ్నల్స్ లేనప్పుడు కేవలం గమనించండి, ట్రేడ్ చేయకండి. ఎమోషన్స్ కంట్రోల్, మీరు ఒక్కొక్కటిగా సరైన ట్రేడ్స్ పట్టుకోవడం మొదలు పెడితే నెమ్మదిగా మీ ఎమోషన్స్ కంట్రోల్లోకి వస్తాయి. సక్సెస్ అయ్యే కొద్దీ అసలు ఎమోషన్స్ అంటే ఏమిటో మీకే అర్థమవుతుంది. సమయం పడుతుంది. మన ఎమోషన్స్ అనేవి చిన్నప్పటి నుంచి మనలో బలంగా నాటుకుపోయి ఉంటాయి. వాటి నుండి బయటపడి క్రమశిక్షణతో ట్రేడ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఓపిక పట్టండి. ప్యానిక్ లాస్ వద్దు. భయంతో పెద్ద మొత్తంలో నష్టపోకండి. అలా జరిగితే మీ లెర్నింగ్ మళ్ళీ మొదటికే వస్తుంది. మీరు పాత ఎక్స్పీరియన్స్ను కోల్పోయి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాల్సి వస్తుంది. స్టాప్ లాస్ పాటించండి. మీరు అనుకున్న స్టాప్ లాస్ దాటిన తర్వాత కూడా హోల్డ్ చేస్తున్నారంటే మీరు ఇంకా నోవోసి ట్రేడర్ అనే అర్థం. ఆ తప్పు చేయకండి. ముఖ్య గమనిక, చిన్న చిన్న లాస్లను స్వీకరించడం మీ మైండ్కు అలవాటు చేయండి. ఆ నష్టాన్ని మీరు నేర్చుకోవడానికి చెల్లిస్తున్న కోచింగ్ ఫీజుగా భావించండి. ఫ్రెండ్స్, ఈరోజు సిరీస్లో నిఫ్టీ 50 గుడ్ వర్సెస్ బ్యాడ్ ట్రేడ్స్ గురించి చర్చిద్దాం. ముందుగా గుడ్ ట్రేడ్ నెంబర్ 1. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పవర్ఫుల్ అబ్జర్వేషన్ ఉంది. నిన్నటి సెటప్ ఈవేళ రిపీట్ అయ్యింది. నిన్నటి హై దగ్గర ప్రైస్ హాల్ట్ అయింది. అక్కడే బేరిష్ క్యాండిల్ ప్లస్ ఇండిసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చింది. అదే ఏరియాలో అప్సైడ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఇది ర్యాండమ్ కాదు. మార్కెట్ సైకాలజీ అప్సైడ్ ట్రెండ్ లైన్ ప్లస్ బేరిష్ క్యాండిల్ ప్లస్ ఇండిసిషన్ క్యాండిల్, ఇవన్నీ కలిసి ఏం చెప్తున్నాయి? బయ్యర్స్ స్ట్రాంగ్గా లేరు. ప్రైస్ డిసిషన్ మోడ్లో ఉంది. బేరిష్ ప్రెషర్ బుల్డ్ అవుతుంది. మై క్లియర్ ప్లాన్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను గెస్ చేయలేదు, ప్లాన్ క్లియర్గా పెట్టుకున్నాను. అప్ సైడ్ మూవ్ అయితే ట్రెండ్ లైన్ క్రాస్ అండ్ హోల్డ్ అయిన తర్వాత ట్రేడ్. డౌన్ సైడ్ మూవ్ అయితే విక్స్ క్రాస్ అయిన తర్వాత ట్రేడ్. కన్ఫర్మేషన్ వచ్చింది. ప్రైస్ డౌన్ సైడ్కి మూవ్ అయ్యి విక్స్ క్రాస్ చేసింది. అక్కడే నా వ్యూ కన్ఫర్మ్ అయ్యింది. డౌన్ సైడ్ ట్రేడ్ యాక్టివేట్ చేశాను. ఎగ్జిట్. ఫ్రెండ్స్, ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఎగ్జిట్ డిసిప్లిన్గా ఉండాలి. నిన్నటి క్లోజ్ లెవెల్ మనకు అబ్స్టాకిల్, అందుకే ఇమీడియట్గా ఎగ్జిట్ అయ్యాను. లెసన్ ఫ్రమ్ దిస్ ట్రేడ్, రిపీట్ ప్యాటర్న్స్ ఇగ్నోర్ చేయకూడదు. వ్యూ క్లియర్గా ఉండాలి. బ్రేక్ ప్లస్ కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ కాదు. ఇది గెస్ట్ ట్రేడ్ కాదు. ఇది రియాక్షన్ ట్రేడ్ కాదు. ప్లాన్, కన్ఫర్మేషన్, ఎగ్జిక్యూషన్, డిసిప్లిన్, ఎగ్జిట్. అందుకే దిస్ ఈజ్ ఏ గుడ్ ట్రేడ్. గుడ్ ట్రేడ్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మన అందరికీ తెలిసిందే, ఎస్టర్డే క్లోజ్ చాలాసార్లు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రైస్ ఎస్టర్డే క్లోజ్ని టచ్ చేసింది. అక్కడే హ్యామర్ ఫార్మేషన్ వచ్చింది. ఇది క్లియర్ రిజెక్షన్ సిగ్నల్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. హ్యామర్ వచ్చిన వెంటనే ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ దగ్గర బై చేయడం ఈజీ, కానీ రెసిస్టెన్స్ దగ్గర ఎగ్జిట్ క్లియర్గా ఉండాలి. మై క్లియర్ వ్యూ, హ్యామర్ చూసిన వెంటనే నాకు అర్థమైంది. ప్రైస్ రీటెస్ట్ కోసం సిద్ధం అవుతుంది. అంటే రెసిస్టెన్స్ వరకు వెళ్ళే ప్రాబబిలిటీ ఎక్కువ. నేను వెంటనే బై చేయలేదు, వెయిట్ చేశాను. ప్రైస్ ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ టచ్ చేసింది. అక్కడే నెక్స్ట్ క్యాండిల్ పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. రీటెస్ట్ కంప్లీట్. రెసిస్టెన్స్ రియాక్షన్ జోన్
షార్ట్ డిస్టెన్స్ రిస్క్. లెసన్ ఫ్రమ్ దిస్ ట్రేడ్. సపోర్ట్ వద్ద ఎంట్రీ కంటే రెసిస్టెన్స్ వద్ద రియాక్షన్ ట్రేడ్ పవర్ఫుల్. ఎగ్జిట్ ట్రెండ్ లైన్ సపోర్ట్ ప్లస్ రేంజ్ సపోర్ట్ వద్ద. ఇది ఇంపల్సివ్ ట్రేడ్ కాదు, ఇది స్ట్రక్చరల్ ట్రేడ్. సపోర్ట్, రీటెస్ట్, రెసిస్టెన్స్, రియాక్షన్. అందుకే దిస్ ఈజ్ ఎ గుడ్ ట్రేడ్. గుడ్ ట్రేడ్ నెంబర్ 3. ఫ్రెండ్స్, సెటప్ ఏమిటి అంటే ఎగ్జాక్ట్ సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ కాన్ఫ్లుయెన్స్. అక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్, వెంటనే నెక్స్ట్ క్యాండిల్ ఇండికేషన్ డోజీ. ఇక్కడ లాజిక్ ఏమిటి? డబుల్ సపోర్ట్ కాన్ఫ్లుయెన్స్, హారిజంటల్ సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్, బయర్స్ స్ట్రాంగ్ జోన్. ఫస్ట్ బుల్లిష్ క్యాండిల్, బయర్స్ ఎంట్రీ సిగ్నల్. నెక్స్ట్ ఇండికేషన్ క్యాండిల్, సెల్లర్స్ పుష్ చేయలేకపోయారు, మార్కెట్ డిసిషన్ తీసుకోబోతుంది. సో నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్లో కాల్ ఎంట్రీ. ఇది ఎందుకు గుడ్ ట్రేడ్? లొకేషన్ స్ట్రాంగ్, కాన్ఫిడెన్స్ ఉంది, కన్ఫర్మేషన్ ఉంది, ఎంట్రీ ఇంపేషన్స్ కాదు, స్ట్రక్చర్ క్లియర్. సో దిస్ ఈజ్ వన్ గుడ్ ట్రేడ్. రిజల్ట్ మీరు చూడొచ్చు. ఎగ్జిట్ రెసిస్టెన్స్ వరకు ఎక్కడ నెగిటివ్ సిగ్నల్ ఇవ్వలేదు, ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ వద్ద ఎగ్జిట్ తీసుకున్నాను. గుడ్ ట్రేడ్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఇది సింపుల్ సెటప్ కానీ పెర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ ఫార్మేషన్, కన్సాలిడేషన్ ఫేజ్లో ఎనర్జీ బుల్డ్ అవుతుంది. ఇక్కడ గెస్ లేదు, వెయిట్ చేశాను. బ్రేక్ అండ్ హోల్డ్ కన్ఫర్మ్ అయ్యింది. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రేక్ మాత్రమే కాదు, హోల్డ్ కూడా. ఎంట్రీ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో పుట్టు తీసుకున్నాను. ఎందుకంటే స్ట్రక్చర్ బ్రేక్, పుల్ బ్యాక్ సేఫెస్ట్ ఎంట్రీ, రిస్క్ కంట్రోల్డ్. మరి ఎగ్జిట్ ప్రైస్ డౌన్ సైడ్కి మూవ్ అయింది. డౌన్ సైడ్ లో సపోర్ట్ వద్ద ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉండడంతో ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ అయ్యాను. స్ట్రక్చర్ ప్లస్ క్లియర్ కన్ఫర్మేషన్తో ఇది ఒక గుడ్ ట్రేడ్ అయ్యింది. గుడ్ ట్రేడ్ నెంబర్ 5. ఇది స్మాల్ ప్రాఫిట్ ట్రేడ్ కానీ హై క్వాలిటీ సెటప్. ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ ఫార్మేషన్, రీసెంట్ లో క్రాస్ చేసి ప్రైస్ డౌన్ సైడ్ వెళ్ళింది. అంటే బ్రేక్ డౌన్ ఆల్రెడీ జరిగింది. కానీ సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ వద్ద ఇండికేషన్ క్యాండిల్, హ్యామర్ ఫార్మేషన్. ఇవి క్లియర్గా ఏం చెప్తున్నాయి? సెల్లర్స్ మూమెంటం స్లో, బయర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు, రీటెస్ట్ ప్రిపేర్ అవుతుంది. బ్రేక్ డౌన్ తర్వాత ఇమ్మీడియట్ కంటిన్యూషన్ లేదు. సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ వద్ద రిజెక్షన్ వచ్చింది. అంటే ఇది ఫ్రెష్ డౌన్ ట్రెండ్ కాదు, ఇది రీటెస్ట్ మూవ్ ప్రిపరేషన్. మరి ఎంట్రీ కన్ఫర్మేషన్ వచ్చాక వెయిట్ చేయలేదు. నెక్స్ట్ క్యాండిల్లో ఇమ్మీడియట్ అప్సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ సిగ్నల్స్, లొకేషన్ పవర్ఫుల్, రిస్క్ వెరీ స్మాల్. మరి ఎగ్జిట్ ప్రైస్ ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ టచ్ చేసింది. అక్కడ గ్రీడ్ లేదు, ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ టచ్లో ఎగ్జిట్. ప్రాఫిట్ స్మాల్ అని ముందే తెలుసు, కానీ స్ట్రాంగ్ సిగ్నల్స్ డిమాండ్ ఎగ్జిక్యూషన్. టార్గెట్ స్మాల్ అయినా క్వాలిటీ హై. లెసన్ ఫ్రమ్ దిస్ ట్రేడ్, బ్రేక్ డౌన్ తర్వాత సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ రియాక్షన్ ఇగ్నోర్ చేయకూడదు. రీటెస్ట్ ట్రేడ్స్ క్విక్ అండ్ ప్రీసైజ్ ఉండాలి. స్మాల్ ప్రాఫిట్ కూడా ప్రొఫెషనల్ ట్రేడ్. స్ట్రాంగ్ సిగ్నల్స్ ఉంటే హెజిటేషన్ వద్దు. గుడ్ ట్రేడ్ నెంబర్ 6. ఫ్రెండ్స్, ముందుగా రీటెస్ట్ కంప్లీట్ అయ్యింది. ప్రైస్ మళ్ళీ అదే సపోర్ట్ వద్దకు వచ్చింది. అక్కడ ఎగ్జాక్ట్ సపోర్ట్ వద్ద బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్. ఇది చిన్న విషయం కాదు. ఎన్గల్ఫింగ్ అంటే ఏమిటి? సెల్లర్స్ అటెంప్ట్ అయ్యింది, బయ్యర్స్ పూర్తిగా అబ్జర్వ్ చేసి కంట్రోల్ తీసుకున్నారు. సపోర్ట్ రెస్పెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది. ఇక్కడే కాంప్లెక్స్ పుల్ బ్యాక్ సిగ్నల్ స్టార్ట్ అయ్యింది. వై కాంప్లెక్స్ పుల్ బ్యాక్? సింపుల్ బౌన్స్ అయితే డైరెక్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చి వెళ్ళేది. కానీ ఇక్కడ రీటెస్ట్ జరిగింది, ఎన్గల్ఫింగ్ వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ ఇండిసిషన్ అంటే మార్కెట్ బుల్డ్ అవుతుంది.
బ్రేక్అవుట్కి ఎనర్జీ కలెక్ట్ చేస్తుంది. మరి ఎంట్రీ ఎన్గల్ఫింగ్ తర్వాత ఇమీడియట్ ఎంట్రీ కాదు. ప్రైస్ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ ప్లస్ హోల్డ్ అయ్యాక కాల్ తీసుకున్నాను. ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ. మరి ఎగ్జిట్ ప్రైస్ స్లోలీ మూవ్ అయ్యింది. టార్గెట్ గెస్సింగ్ చేయలేదు. ఎక్కడ రివర్సల్ సిగ్నల్ ఇవ్వకుండా ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్కి టచ్ చేసింది. వెంటనే ఎగ్జిట్ అయ్యాను. రీటెస్ట్ తర్వాత సేమ్ సపోర్ట్ వద్ద ఎన్గల్ఫింగ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ సిగ్నల్. ఎన్గల్ఫింగ్ తర్వాత పేషెన్స్ అవసరం. బ్రేక్ ప్లస్ హోల్డ్ కన్ఫర్మేషన్. సో ఇది ఒక గుడ్ ట్రేడ్. గుడ్ ట్రేడ్ నెంబర్ 7 ఫ్రెండ్స్. ఇది ఒక లెవెల్ రెస్పెక్ట్ ప్లస్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ట్రేడ్. ప్రైస్ ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ టచ్ చేసింది. అక్కడే షూటింగ్ స్టార్ ఫార్మేషన్. షూటింగ్ స్టార్ అంటే ఏమిటి? బయ్యర్స్ పుష్ చేశారు కానీ సెల్లర్స్ స్ట్రాంగ్గా రిజెక్ట్ చేశారు. అప్పర్ విక్ పెద్దగా ఉంది. బాడీ స్మాల్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లోపలే బాడీ హోల్డ్ అయ్యింది. అంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ సస్టైన్ కావడం కష్టం. ఎంట్రీ నెక్స్ట్ క్యాండిల్లో పుట్టి తీసుకున్నాను. డైరెక్ట్ షూటింగ్ స్టార్ క్యాండిల్లో ఎంట్రీ కాదు. నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఎగ్జిట్ ప్రైస్ క్లీన్గా డౌన్ సైడ్ మూవ్ అయ్యింది. ఎగ్జాక్ట్ సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ వద్దకు వచ్చింది. అక్కడ ఎగ్జిట్. ఎందుకంటే డ్యూయల్ సపోర్ట్ ఉంది. బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. గ్రీడ్ అన్నెసెసరీ. లెసన్ రెసిస్టెన్స్ వద్ద రిజెక్షన్ క్యాండిల్ పవర్ఫుల్ సిగ్నల్. షూటింగ్ స్టార్ ప్లస్ నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు హై ప్రాబబిలిటీ. సపోర్ట్ వద్ద ఎజిటేషన్ లేకుండా ఎగ్జిట్. ఫ్రెండ్స్, చిన్న చిన్న ట్రేడ్స్, స్మాల్ ప్రాఫిట్లు. ప్రైస్ సైడ్ వేస్లో ఉంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు బాగా రెస్పెక్ట్ చేస్తాయి. గుడ్ ట్రేడ్ నెంబర్ 8 ఫ్రెండ్స్. ఇది సాధారణ ట్రేడ్ కాదు. ఇది కాన్ఫిడెన్స్ పవర్ ట్రేడ్. వై దిస్ ట్రేడ్ ఈజ్ స్ట్రాంగ్? ఒక్క సిగ్నల్ కాదు, 5 సిగ్నల్స్ కలిసి వచ్చాయి. సపోర్ట్, ట్రెండ్ లైన్ సపోర్ట్, గ్రావిస్టైన్ డోజీ, ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్, ఇన్వర్టర్ హ్యామర్. ఇవి అన్నీ ఒకే జోన్లో రావడం అంటే బిగ్ ప్లేయర్స్ డిఫెన్స్ ఏరియా, స్ట్రాంగ్ రియాక్షన్ జోన్, ప్రాబబిలిటీ హై. ఎంట్రీ ఇన్ని కాన్ఫిడెన్స్ సిగ్నల్ చూసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో కాల్ తీసుకున్నాను. గెస్ చేసి కాదు, స్ట్రక్చర్ ప్లస్ కన్ఫర్మేషన్ మీద ఎంట్రీ. వై సైడ్ వేస్ మార్కెట్లో ఇది పవర్ఫుల్. నిఫ్టీ 50 సైడ్ వేస్లో ఉంటే బిగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ 5, 10, 15 పాయింట్స్ క్లీన్గా వస్తాయి. రూల్స్ ఫాలో అయితే ఫియర్ ఉండదు. స్టాప్ లాస్ చాలా చిన్నది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఫెయిల్యూర్ రేషియో తక్కువ, రిస్క్ చిన్నది, రివార్డ్ క్లీన్. ఎగ్జిట్ ప్రైస్ ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ జోన్ వద్దకు రాగానే ఎగ్జిట్. గ్రీడ్ లేదు, టార్గెట్ క్లియర్, స్ట్రక్చర్ రెస్పెక్ట్ చేశాను. దీంట్లో బిగ్ లెసన్, సైడ్ వేస్ మార్కెట్లో బ్లైండ్ ట్రేడర్స్ కాదు, కాన్ఫిడెన్స్ జోన్లో మాత్రమే ఎంట్రీ. స్మాల్ స్టాప్ ప్లస్ క్విక్ టార్గెట్. ఫియర్లెస్ ట్రేడింగ్ ఈజ్ ఈక్వల్ టు రూల్ బేస్డ్ ట్రేడింగ్. ఇప్పుడు బ్యాడ్ ట్రేడ్స్ గురించి తెలుసుకుందాం. బ్యాడ్ ట్రేడ్ నెంబర్ 1 బ్రేక్ డౌన్ కరెక్ట్, కంటిన్యూషన్ రాంగ్. ఫ్రెండ్స్, ఇక్కడ సెటప్ టెక్నికలీ కరెక్ట్. బ్రేక్ డౌన్ వచ్చింది, క్యాండిల్ క్లియర్గా హోల్డ్ అయ్యింది, స్ట్రక్చర్ బ్రేక్ కన్ఫర్మ్ అయింది. అందుకే నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. ఇది రూల్ బేస్డ్ ఎంట్రీ, ఇంపల్సివ్ కాదు. అయితే ప్రాబ్లం ఎక్కడ? ఎంట్రీ తీసుకున్న తర్వాత ప్రైస్ కంటిన్యూషన్ అవ్వలేదు. సేమ్ క్యాండిల్లో రిజెక్షన్ వచ్చి హోల్డ్ అయింది. లోవర్ సైడ్ మూమెంటం సస్టైన్ కాలేదు. అంటే బ్రేక్ డౌన్ ట్రూ, కానీ ఫాలో త్రూ వీక్. మార్కెట్ సమ్టైమ్స్ ఇలా చేస్తుంది. బ్రేక్ డౌన్ ఇస్తుంది, పుల్ బ్యాక్ ఇస్తుంది, కానీ కంటిన్యూషన్ ఇవ్వదు. ఇది లో మూమెంటం ఎన్విరాన్మెంట్ సిగ్నల్. ఎగ్జిట్
డిలే చేయలేదు, హోపు పెట్టుకోలేదు. స్మాల్ లాస్తో ఇమ్మీడియట్ ఎగ్జిట్. ఇది వెరీ ఇంపార్టెంట్. బిగ్ లెసన్. బ్రేక్ డౌన్ అండ్ హోల్డ్ ఉన్న మొమెంటం కన్ఫర్మ్ అవ్వాలి. పుల్ బ్యాక్ ఎంట్రీ పర్ఫెక్ట్ అయినా కంటిన్యూషన్ రాకపోతే ఎగ్జిట్. ఎవ్రీ కరెక్ట్ సెటప్ ప్రాఫిట్ ఇవ్వదు, ప్రాబబిలిటీ గేమ్ మాత్రమే. సో ఇది బ్యాడ్ ట్రేడ్. ఒక ముఖ్యమైన విషయం, లాస్ పట్టుకొని స్టిక్ అవ్వకూడదు. మన ట్రేడ్ సక్సెస్ అవ్వకపోతే హోపు పెట్టుకోకూడదు, యావరేజ్ చేయకూడదు, తిరిగి వస్తుంది అనుకోకూడదు. ఇమ్మీడియట్లీ ఎగ్జిట్. నెక్స్ట్ ఆపర్చునిటీకి మూవ్ అవ్వాలి. ట్రేడింగ్లో సర్వైవల్ ఫస్ట్, ప్రాఫిట్ నెక్స్ట్. ఈ ట్రేడ్ ఎందుకు ఫెయిల్ అయ్యింది? టెక్నికల్లీ బ్రేక్ డౌన్ అండ్ హోల్డ్ వచ్చింది. పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకున్నాను, కానీ బ్యాంక్ నిఫ్టీలో సేమ్ సెటప్ ఫార్మేషన్ ఉంది, కానీ అక్కడ డౌన్ సైడ్ సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. అంటే ఏంటి? నిఫ్టీ డౌన్ సైడ్ కంటిన్యూషన్కి రెడీ, కానీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ మీద ఉంది. మార్కెట్ ఇండెక్స్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఇది చాలా పెద్ద లెసన్. సింగిల్ చార్ట్ చూసి ట్రేడ్ కాదు, ఇండెక్స్ కన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. ఒక ఇండెక్స్ వీక్ ఉన్నా మరో ఇండెక్స్ సపోర్ట్ మీద ఉంటే మూవ్ సస్టైన్ కాకపోవచ్చు. నేను ఏం చేశాను? ప్రైస్ కంటిన్యూషన్ ఇవ్వలేదు. ఇండెక్స్ కాన్ఫ్లిక్ట్ అర్థమైంది, వెంటనే స్మాల్ లాస్తో ఎగ్జిట్. ఇగో కాదు, డిసిప్లైన్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజుకి నిఫ్టీ 50లో గుడ్ వర్సెస్ బ్యాడ్ ట్రేడ్స్. మరో సిరీస్లో, మరో వీడియోలో, మరో చార్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.